హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు గోదావరి రుచులు. నేను మీ పద్మావతి. నా వీడియో ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని టచ్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు చేరుతుంది. ఈరోజు నేను వీడియోలో సింపుల్గా పాలక్ పకోడీ చేసి చూపిస్తాను. పాలక్ పకోడీ క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది. టీ టైంలో స్నాక్గా హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు. ఆకుకూరలు తినని పిల్లలు ఎవరైనా ఉంటే ఇలా పాలక్ పకోడీలు చేసి పెట్టారంటే మాట్లాడకుండా తినేస్తారు. లేట్ చేయకుండా ఎంతో రుచిగా ఉండి పాలక్ పకోడీలు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఫస్ట్ ఈ పాలక్ పకోడీలు చేసుకోవడం కోసం పాలకూరని తీసుకోవాలి. నేను ఒక కట్ట పాలకూరని తీసుకుని శుభ్రంగా వాష్ చేసేసి తరువాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని తీసుకున్నాను. పాలకూరలో ఎక్కువగా కాల్షియం ఉంటుంది. సో వారానికి 2-3 సార్లు తీసుకుంటే హెల్త్కి చాలా మంచిది. కట్ చేసిన పాలకూరను ఒక బౌల్లో వేసేసి 2 మీడియం సైజు ఉల్లిపాయలను కూడా ఇలా సన్నగా పొడవుగా కట్ చేసి ఇలా అతుక్కోకుండా చీల్చుకున్నట్టుగా వేయండి. నెక్స్ట్ ఒక పచ్చిమిర్చి కట్ చేసి సన్నగా కట్ చేసి వేసుకోవాలి. 1 ఇంచ్ అల్లం ముక్కలు కూడా సన్నగా కట్ చేసి వేయండి. కారం ఎక్కువ తినే వాళ్ళైతే 2 పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ పకోడీలకు మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన శనగపిండి 1 కప్పు వేస్తున్నాను. పకోడీలు క్రిస్పీగా రావడం కోసం 1 టేబుల్ స్పూన్ బియ్యపిండి వేస్తున్నాను. నెక్స్ట్ 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం వేసుకోవాలి. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాం కదండి, చూసుకుని వేసుకోండి. రుచికి సరిపడా సాల్ట్, కొద్దిగా డైజెషన్ అవ్వడం కోసం కొద్దిగా ఇంగువ వేసాను. ఇప్పుడు కాచిన వేడివేడి ఆయిల్ను ఇలా వేసుకోవాలి. చూడండి, ఇలా వేయడం వల్ల పకోడీలు చాలా క్రిస్పీగా వస్తాయి. వంట సోడా వేయవలసిన అవసరం లేదు. ఇలా వేడివేడి ఆయిల్ వేసేస్తే చాలా క్రిస్పీగా టేస్టీగా కూడా ఉంటాయి. మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకసారి మిక్స్ చేసిన తరువాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా మిక్స్ చేసుకోవాలి. ఒకేసారి ఎక్కువ వాటర్ వేసుకోకండి. కొంచెం ఇలా గట్టిగా అంటుకున్నట్టు కలుపుకుంటే పకోడీలు టేస్టీగా ఉంటాయి. చూడండి, ఈ విధంగా కలుపుకుంటే పకోడీలు వేయడానికి పకోడీ మిశ్రమం రెడీ అయిపోతుంది. చూడండి, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా చిన్న ఉండలుగా చేసుకుని పకోడీలను వేసుకోవాలి. చిన్న పకోడీలా కూడా వేసుకోవచ్చు. నేనైతే కొంచెం రౌండ్ బాల్స్లా వేసాను. ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి కూడా తిప్పుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయండి. చూడండి, ఈ విధంగా మంచి కలర్ వస్తే సరిపోతుంది. ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చిన పాలక్ పకోడీలను ప్లేట్లో వేసి సర్వ్ చేసామంటే అందరూ టీ టైంలో హ్యాపీగా తినేస్తారు. ఒకసారి తిన్నారంటే మళ్ళీ చేసుకుని తింటారు. అంత రుచిగా ఉంటాయి ఈ పాలక్ పకోడీలు. లేట్ చేయకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి అందరికీ పెట్టండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.